మా అందరి ఆరాధ్య దైవం యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు 103వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1847 క్లస్టర్లు ఉన్నాయి. ఆ క్లస్టర్లో మరి ఈ రోజున స్క్రీన్ల ద్వారా వర్చువల్ ద్వారా మరి ఈ రోజు మీటింగ్ జరుగుతూ ఉన్నాం. నిన్ననే మా చంద్రబాబు నాయుడు గారి పొద్దుటే కాన్ఫరెన్స్ లో 7,50,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 క్లస్టర్లో మా మండలంలో మరి మురారి గారు క్లస్టర్ 4 జాస్తి వసంత్ గారు మురారి ఫంక్షన్ హాల్లో మరి చూశారు మీరందరూ కూడా. ఉబ్బాలం తల్లి గుడి దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు కూడా మహానాడు, ఒక జిల్లాలో మహానాడు ఎలా జరుగుతుందో అలాంటి ఏర్పాట్లు చేసి ఈ రోజున ఈ క్లస్టర్ కాకుండా ఈ ఊరందరికీ కూడా మహానాడు రుచి చూపిస్తున్నటువంటి మా యువ నాయకుడు వసంత్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రోత్సహించాలి. అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళని చూసి వసంత్ చేశాడు, రేపొద్దున మనం కూడా చేయాలని తలంపుతోటి ఒక పార్టీ గ్రూప్ వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం పొద్దుటే మరి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా నెహ్రూ గారితో చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా మా రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేవలం 9 నెలల్లో పార్టీ పెట్టి ఈ ప్రపంచంలోనే అధికారంలో వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు కూడు గూడు గుడ్డ, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఆ రోజు మహానుభావుడు 1982 మార్చి 29 పార్టీ పెడితే కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు మరి ఆ రోజున ఆ జెండా కూడా ఆ రోజు నిజంగా మహాన్ యువ పురుషుడికి ఎలా సంకల్పించిందో గాని, పసుపు శుభానికి సూచకం పసుపు అంటే, అలాంటి జెండా ఎన్నుకుని రంగు ఎన్నుకుని దాంట్లో 3 గుర్తులు పెట్టినటువంటి మహనీయుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. దాంట్లో ప్రధానంగా నాగలి రైతుకు చిహ్నం, చక్రం కార్మికుడికి చిహ్నం, ఇల్లు పేదవాడికి చిహ్నం, అలాంటి గుర్తులు పెట్టి లోగో పెట్టి ఆ రోజున జెండా ఆవిష్కరించి ఏదైతే ఆయన ఆ రోజున సంకల్పం చేసుకున్నాడో ఈ రోజు వరకు కూడా 45-46 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీయే కాదు, ఈ భారతదేశంలో వేరే పార్టీలు కూడా రామారావు గారి సంక్షేమాన్ని అవలంబిస్తూ మరి మేనిఫెస్టోలో ఈ సంక్షేమాలే పెడుతూ కిలో ₹2 బియ్యం అవనివ్వండి, మరి కరెంట్ ఉచిత కరెంట్ అవనివ్వండి, పక్కా గృహాలు అవనివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రామారావు గారి సంక్షేమాన్ని మరి అమలు చేసుకుంటూ మరి ఈ రోజున వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ రామారావు గారి మేనిఫెస్టోకి ఎంత వాల్యూ ఉందో ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మా గండేపల్లి మండలంలో రామారావు గారు జయంతి సందర్భంగా మరి జాస్తిగా వసంత్ గారు క్లస్టర్ 4 ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మరి అలాగే క్లస్టర్ 5 అడపల భాస్కరరావు గారు పరిణయ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటా ఉన్నాం. అక్కడ కూడా మీరు రండి. అలాగే క్లస్టర్ 6 ఆదినారాయణ గారు, పాలకుర్తి ఆదినారాయణ గారు కాట్రాలపల్లి రోడ్డు పక్కనే అలేఖ్య ఫంక్షన్ హాల్లో జరుపుకుంటా ఉన్నాం. చాలా నిజంగా తెలుగుదేశం అన్నది మహా పండుగ, మహానాడు అన్నది మాకు మహా పండుగ. ఒక దుర్గమ్మ తల్లి తీర్థం ఎంత గొప్పగా జరుగుద్దో, పెద్ద పండుగ ఎంత గొప్పగా జరుగుద్దో, దీపావళి ఎంత గొప్పగా జరుగుద్దో, మరి వినాయక చవితి ఎంత గొప్పగా చేసుకుంటామో అలాంటిది 5వ పండుగ మహానాడు తెలుగుదేశం పండుగ. ఈ పండగకు వచ్చినటువంటి మా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి విజన్ నాయకుడు రామారావు గారిది ఒక విజన్, చంద్రబాబు నాయుడు గారిది పేదవాడి కొడుకు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలనే సంకల్పన. ఈ రోజు మా యువ నాయకులు మరి లోకేష్ బాబు గారు, ఆయన తప్పన డిఎస్సి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా డిఎస్సి ప్రకటించలేదు. ఈయన వచ్చిన డిఎస్సి ప్రకటించి 14,000 మరి 16,000 చిలుకు పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు. అంటే విద్య మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి మనం, ఒక నారాయణ పబ్లిక్ స్కూలు, ఒక శ్రీ ప్రకాష్ పబ్లిక్ స్కూలు, శ్రీ చైతన్య పబ్లిక్ స్కూలు, వాళ్ళ పిల్లలు ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. ఈనాడు పేపరు, జ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ప్రభ, సాక్షి పేపర్లో వేసారంటే చరిత్ర కాదు. ఒక ప్రభుత్వ పాఠశాలలో పేదవాళ్ళ కొడుకులు, పిల్లలు, మహిళలు, మరి విద్యార్థులు చదువుకుని ఈ రోజున పేపర్, ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో, సాక్షి పేపర్లో, ప్రభ పేపర్లో, మరి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో, ఫ్రంట్ పేజీలో వాళ్ళ ఫోటోలు ముద్రించబడినాయి అంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వాన్ని, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిది.
అలా కృషి చేసుకుంటూ మరి విద్యలో మార్పులు ఆ రోజున ఉపాధ్యాయుల్ని మరి బారులకే పరిమితం చేసినట్టు బారుల దగ్గర కాపలా పెట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజు. ఈ రోజు సింగపూర్ విద్యలో ప్రమాణాలు ఎలా మార్చుకోవాలి, విద్య ఎలాగా చెయ్యాలి అని మా నాయకుడు సింగపూర్ పంపించినటువంటి సందర్భం ఈ రోజున ఉపాధ్యాయుల్ని చూసారా. ఆ రోజు ప్రభుత్వంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలాగా పెట్టారు ఉపాధ్యాయుల్ని. ఎంఏ బీఈడీలు ఎంఎస్సీ బీఈడీలు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలాగా పెడితే మా కూటమి ప్రభుత్వం అదే ఉపాధ్యాయుల్ని సింగపూర్ ట్రైనింగ్ కి పంపించింది. అక్కడ విద్యలో ఉన్నటువంటి ప్రామాణికాలు ఏంటి, ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ఎలాగ స్కూల్ డెవలప్ చేయాలి అన్న ప్రామాణిక మీద మా ఐటీ శాఖ మంత్రి ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించినటువంటి కూటమి ప్రభుత్వం అదే అక్కడ ఇదే ఇక్కడ నాడు నేడు ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే జ్యోతుల నెహ్రూ గారు నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో 200 ఇరిగేషన్ మీద 200 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మొన్ననే మెట్టసీమ మరి తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ 52 కోట్ల రూపాయలతోటి మరి మళ్ళీ రిపేర్లు చేస్తున్నటువంటి జ్యోతుల నెహ్రూ గారిని అపర భగీరథుడు అనాలా మరి అపర చాణక్యుడు అనాలా కూడా మా ప్రజానీకాన్ని నిజంగా మెట్ట ప్రాంతం మాది. ఆ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ 31,000 ఎకరాల సాగునీరు అందించే పథకం 5 సంవత్సరాల నుంచి కూడా నిర్వహమైపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి అస్తమానం పదే గుర్తు చేసుకుంటూ మొన్ననే శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా జూలై లాస్ట్ వీక్ ఆగస్టు మెగా కంపెనీ కూడా కృష్ణారెడ్డి గారు కంపెనీ చేస్తా ఉంది వర్క్లు. ఎంఎస్ పైపులు వస్తా ఉన్నాయి, పైపులు మాకు తీస్తా ఉన్నారు, మొదలు పెట్టారు, శంకుస్థాపన చేశారు మొన్ననే. మరి ఆగస్టు ఫస్ట్ వీక్ లో మరి జూలై లాస్ట్ వీక్ లో కూడా రైతాంగాన్ని అందరికీ కూడా ఈ 30,000 ఎకరాలకి కూడా సాగునీరు అందించే పథకం మరి ప్రారంభిస్తారని మొన్ననే నెహ్రూ గారు గర్వంగా చెప్పుకున్నారు. ఆయనకి అపర భగీరథుడు. అలాగే మరి మా మండలంలో కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మురారి దగ్గర ఎక్కడైనా ఒక లిఫ్ట్ పెట్టి నీరు రానటువంటి సింగరంపాలెం, రామాయపాలెం, మురారి గండేపల్లిలో పొలాలు ఎక్కువగా పోయి పోలవరం కాలంలో నీరు లేదు. మరి మురారిలో కూడా రైతులు చాలా అవస్థ పడతా ఉన్నాం. మా ఊర్లో సింగరంపాలెం గ్రామంలో కూడా చాలా అవస్థ పడతా ఉన్నాం. దీనికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ తాళ్ళూరు లిఫ్ట్ కి మళ్ళీ ఇంకో లిఫ్ట్ సబ్ లిఫ్ట్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఇదో 4,000-5,000 ఎకరాలను కూడా లిఫ్ట్. తెలుగు పండుగ తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి తెలుగుదేశం మహానాడు పండుగ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా ఏదైతే మనకి ఇంధన కొరత రాబోతుందనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయో దాని గురించని ఇంధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో ఈరోజు ఎప్పుడు కూడా ఏదో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ యొక్క కార్యక్రమం, తెలుగు పండుగ కార్యక్రమం, మహానాడు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఏదైతే ఈ ఇంధన పొదుపు ఉందో దాని గురించి ఈ పొదుపు చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి యువ నాయకులు మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నారా లోకేష్ గారు ఈ యొక్క క్లస్టర్ల వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తూ, క్లస్టర్ ఇన్ఛార్జీలకి ప్రాధాన్యతనిస్తూ వారి యొక్క నాయకత్వ లక్షణాలని గుర్తించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రతి క్లస్టర్లోనూ కూడా నిర్వహించాలని చెప్పి తెలియజేయడం, వారి యొక్క ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు మరియు పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతుల నవీన్ గారు వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో, వారి ఆశీస్సులతో ఈ రోజు మన మురారి గ్రామంలో కూడా ఈ యొక్క క్లస్టర్ జగ్గంపేట క్లస్టర్ 4 పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితోనూ కలిసి నిన్న ఈ రోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మనకి ఎంతో ఇష్టమైనటువంటి తెలుగు జాతి ముద్దు బిడ్డ, ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా మనం ఎన్నడూ గుర్తించేటువంటి వ్యక్తి, మన తెలుగు జాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు విశ్వ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు మన మురారి గ్రామంలో ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాల నుంచి కూడా ఎంతో పెద్ద ఎత్తున భారీగా ఇక్కడికి జనం తరలి వచ్చి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని, ఆయన పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తమే మా గౌరవ శాసనసభ్యులు
జ్యోతుల నెహ్రూ గారు మరియు నవీన్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ పెద్దలు, మా పార్టీ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు దాదాపుగా 4 నుంచి 5,000 మందికి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మా మురారి గ్రామం తెలుగు పండుగ కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరగడం వల్ల ఎంతో మా గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్ని దగ్గరుండి ఎవరి వంతు వారు ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావడానికి మా గ్రామ పెద్దలు మరియు మా మండల అధ్యక్షులైనటువంటి కోతుల మోహన్ రావు గారు, సాయి తేజ్ గారు, అదేవిధంగా లక్ష్మీధర్ గారు, ఇప్పుడే వచ్చేదారు పెద్దలు, వీరందరూ కూడా వారి వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చాలా కృషి చేశారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందంటే ముఖ్యంగా నా గ్రామ తెలుగుదేశం అభిమానులు, నన్ను అభిమానించే కార్యకర్తలు ఈ రోజు ఉండబట్టి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ ఇంత విజయవంతంగా చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మా గ్రామ యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాలంటరీగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా, ప్రజలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మంచినీళ్ళు కానించి, మధ్య కానించి, స్నాక్స్ అయితే ప్రతి ఒక్కటి ఏ ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి జనం ఎటువంటి ఇబ్బంది పడకండి. ఎందుకంటే సమ్మర్ దగ్గర దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయం అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా ఈ ఎండకు భయపడి ఇళ్లలో కూర్చోకుండా ఈ యొక్క మహానాడు తెలుగు పండుగ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం.